It's an emotional journey. Well, I'm getting tears. I don't know. First of all, thanks to my wife, Tabitha. నన్ను భరించినందుకు అది సారీ వెరీ పర్సనల్. బట్ నేను ఒక జాబ్ చేస్తాను అంటే నేను చేసే డైరెక్షన్ అంటే డిఫరెంట్గా సగభాగం తనకే చెందుతుంది కాబట్టి నా కష్టంలో. సో థ్యాంక్ యూ తబిత ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ మై ప్రొడ్యూసర్స్. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే అంటున్నారు, ఏమండి నవీన్ గారు అదేంటండి అలాంటి వ్యక్తిని ఇప్పుడు చూడలేదు, ఒక్క నెగిటివ్ మాట ఉండదు ఏంటండి, ఎప్పుడు అంత పాజిటివ్ ఉన్న పర్సన్ ఎప్పుడు చూడలేదు అన్నారు. సార్ అంతకన్నా అంటే ఒకడు వచ్చాడు అలా సాధించుకెళ్ళాడు అనే మాటని ఇద్దరు వచ్చారు అలా మొత్తం సాధించుకెళ్ళారు అన్నట్టు నవీన్ గారు రవి గారు అలా వచ్చి ఇట్లా మొత్తం ఇండస్ట్రీని చుట్టేశారు అంటే డెఫినెట్గా అది మీ తెలివితేటలు కాదు, మీ వ్యక్తిత్వం మాత్రమే. అండ్ చెప్తా అంటే రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమాలు మీరు మేబీ గుంటూరు సినిమాలు థియేటర్లో ఎప్పుడు సినిమాలు చూసిన వాళ్ళేమో. ఐ లవ్ యువర్ జడ్జ్మెంట్ అండ్ చాలా మంచి కలయిక మీ ఇద్దరిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. రవి గారు థ్యాంక్స్ ఫర్. నేను రవి గారు చెప్తుంటాను ఏదైనా చూపించండి అంటే ముందు రవి గారు చూపించండి అని. ఆయన ప్రతిదీ విమర్శనాత్మకంగా చూస్తారు కాబట్టి చూపించండి అని. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ చెరి గారు, నేను ఒక మాటలో నేను చూస్తూ ఉంటే ప్రతి సీన్ని చెరి గారు ఇంకో మాటలో చూస్తుండేవారు. యాక్చువల్గా నా సినిమాని అలా ఎవరో చూడలేదు ఇంతవరకుని, కానీ ప్రతిరోజు నాకు చెప్పేవారు కాదు కానీ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఈ సీన్ చాలా బాగుంది, ఈ సీన్ చాలా బాగుంది అని ఎవ్రీ డే హీ ఎంకరేజ్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ చెరి గారు. అంటే నేను పూర్తి చేయలేనేమో, బోర్ కొడతామో కూడా, ఎందుకంటే పేరున చెప్పాలి అందరికీ కూడా. అండ్ డిఎస్పి దేశప్రసాద్ డార్లింగ్, ఎంత గొప్ప మ్యాజిక్ చేసావు డార్లింగ్. ఇట్స్ నాట్ మ్యూజిక్, సీరియస్లీ. బోస్ గారు చూపే బంగారం ఆయనే అన్నారు, ఆయన ఇస్తారు మామూలుగా అంతే. అలా ట్యూన్ వచ్చింది శ్రీవల్లి అని. చూపే అంటే అమ్మాయి పేరేంటి అన్నాడు, శ్రీవల్లి అన్నాను. ఒక 5 minutes ట్యూన్ అయిపోయింది. ఎంత గొప్ప ట్యూన్ నిజంగా, ఎంత గొప్ప ట్యూన్ నిజంగా. అలాగే బోస్ గారు సామి అన్నారు, అంతే. సామి అంటే ట్యూన్ అయిపోయింది. గొప్ప విషయం ఏంటంటే డార్లింగ్, ఐ లవ్ యూ సీరియస్లీ. ఐ నో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, నో వన్ నోస్, ఐ నో ఫ్రమ్ మై హార్ట్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూజిక్ చేసావో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు, నేను ఎవరికి చెప్పలేను కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మ్యూజిక్ రీ రికార్డింగ్ చేసావో నాకు తెలుసు. అండ్ ఇంత అద్భుతంగా సాంగ్స్ని ఇవాళ గ్లోబల్ చార్ట్ నెంబర్ 1, నెంబర్ 4, 54 అంటే యూట్యూబ్లో వరల్డ్లో నెంబర్ 4. అలా చేసేందుకు గాను దేవి గారికి బోస్ గారికి ఇద్దరికి నా థ్యాంక్స్ చెప్పకూడదు, బికాజ్ దే ఆర్ మై బడ్డీస్. నేను ఎప్పుడైనా అంటే మీరు నమ్మండి, కథ రాసేటప్పుడు కానీ సినిమా తీసేటప్పుడు కానీ అందరూ అంటుంటారు ఈరోజు ఎంజాయ్ చేయాలి, మనం చేసే వర్క్ని ఎంజాయ్ చేయాలి, ప్రతిరోజు మన అంటే గమ్యం కాదు, అంటే వచ్చే రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, జర్నీ చాలా అందంగా ఉండాలని. అదేంటో మరి నా జర్నీ ఎప్పుడూ అందంగా ఉండదు. మీరు నమ్మండి, చాలా బాధపడుతూ చేస్తాను నా జర్నీ. అందుకే అంటాను, ఆ వచ్చే ఒక్క రిజల్ట్ రోజు నాకు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నాకు రిజల్ట్ వెరీ ఇంపార్టెంట్. మై జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు, మీరు నమ్మండి. నేను హ్యాపీగా ఉండను నా జర్నీలో.
అందుకే నాకు సక్సెస్ కావాలి, నేను తీసిన సినిమా హిట్ కావాల్సిందే, హిట్ కావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. నేను ఎంత ప్రేమ నువ్వు ఎంత బాగా చెప్పగలిగావు, నేను చెప్పలేకపోతున్నాను అంతే నీ మీద ఉన్న ప్రేమని. ఇంకా బోస్ గారు ఊ అంటావా అని 4 సంవత్సరాల క్రితం అన్నారు, 4 years బ్యాక్. నేను ఇది ఉంచేయండి, దీన్ని మాత్రం ఊ అనకండి అన్నా, మన కోసం ఉంచేయండి అని. అంటే పాపం 4 సంవత్సరాల నుంచి ఆయన ఎవ్వరికి ఇవ్వకుండా ఊ అంటావు అలాగే ఉంచారు. ఈరోజు ప్రపంచం అంతా ఊ అంటావా అంటూనే ఉంది. అండ్ వన్ ఆఫ్ ద కాన్వర్జేషన్, సినిమా చూసిన తర్వాత బోస్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలి. ఎందుకంటే నాకు కొంచెం పోయిటరీ రాసేవాడిని ఇదివరకు, కొంచెం వచ్చు, కానీ అంటే ఏదో గెస్ చేయగలుగుతాను. ఈయన స్పాంటేనిటీకి, ఈయన అక్షర జ్ఞానానికి, ఈయన జ్ఞాపక శక్తికి ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి గారిని తలుచుకోవాలి. నేను ఇండస్ట్రీకి వస్తూ 2 వ్యక్తిని చూడాలనుకున్నాను. ఇంకో వ్యక్తి ఎవరో చెప్పలేను, కానీ ఒక వ్యక్తి మాత్రం సీతారామ శాస్త్రి గారు. సో ఆ తర్వాత అంటే ఆయనకి సందర్భంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరో వెతుక్కోవాలనుకున్నాను, నాకు చంద్రబోస్ గారు దొరికారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. అంటే నేను ఎందుకు ఆయనతో ట్రావెల్ చేస్తానంటే, ఆయన ముంచున్నప్పుడు ఇలా అడుగుతా, ఏమండి ఏంటంటే చెప్తారు ఆప్షన్స్ ఇలా 1 2 3 4 5 6 ఓ 5 minutesలో. అంటే ఎలా చెప్తుంటారంటే నేను అలా ఆశ్చర్యశక్తిని చూస్తుంటాను అనమాట. సో మీ అండ్ దేవి వి ఎంజాయ్ ఏ లాట్ అనమాట. మీ ఇద్దరు కూడా ఎంజాయ్ చేయాలి. మేము ముగ్గురు కూర్చుంటే ఎందుకు పిలిచాను అంటే, నేను అయ్యా పాదాభివందనం నిజంగా ఆయన ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుతూనే మామూలు వ్యక్తినే కనిపిస్తారు. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రతిభ ఏంటో నాకు మాత్రం తెలుసు. నేను దగ్గరుండి వీక్షించగలిగాను కాబట్టి అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఆయన కళకు నమస్కారం చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పేరులో మాట్లాడాలి. నేను ఇందాక ప్రొడ్యూసర్ని పట్టినప్పుడు సతీష్ గారిని మర్చిపోయాను. మా ఆఫీస్ సతీష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్. ఈ సినిమాకి అంటే నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా సతీష్ గారు ఈ సినిమా బాగా తీస్తాను, మీ ఫేస్లో చిరునవ్వు చూస్తాను అంటుంటాను. సో అంతే గొప్ప ఇన్స్పిరేషన్ నాకు ఆయన. అంటే ఇప్పుడు వెన్నుంటి అంటే నేను వర్క్ చేసి వస్తే బొంబాయి నుంచి అంత చేస్తే ఆయన గట్టిగా హక్ చేసిన కళ్ళ నీళ్ళు ఉన్నాయి ఆయనకి, ఏంటని మీరు ఇంత కష్టపడుతున్నారని. ఇంక అంతగానే ఏం కావాలి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ ఇంకా చెప్పాలి, చాలామంది చెప్పాలి, పేరున చెప్పాలి. నా ఆర్టిస్టులు కొత్త ఆర్టిస్టులు పరిచయం అయ్యారు అందరూ. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు, సునీల్, అందరూ. అంటే నేను మరొకసారి ఎప్పుడైనా చెప్పగలనేమో కానీ చెప్పలేకపోతున్నాను. అరవింద్, వంశీ, జగదీష్, ఇంకా అనసూయ, స్పెషల్లీ ధనుంజయ్ చెప్పాలి. తను కన్నడ నుంచి వచ్చి ఏమాత్రం ఎంత లేకుండా అక్కడ హీరోగా చేస్తూ వచ్చి ఇక్కడ చిన్న క్యారెక్టర్ని చేసి, అది చిన్న క్యారెక్టర్ కాదు, పుష్ప 2లో హీ హాజ్ ఎక్స్టెన్షన్. అండ్ థ్యాంక్ యూ ధనుంజయ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ మై ఆర్టిస్ట్. ఇందాక చెరి గారు చెప్పేశారు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సెట్ బాయ్స్. నేను చూసా సెట్ బాయ్స్ పాపం, నాకు తెలుసు వాళ్ళని కష్టపెడుతున్నాను. ఎక్కడో ఫారెస్ట్లో మారుమూలకి వెళ్ళి రంగా బ్యాచ్ అని ఒకటి ఉంది, అది ఆర్యా నుంచి వర్క్ చేస్తుంది. వాళ్ళు ఎంత పని చేస్తారంటే 24 గంటలు ఆలోచిస్తూ కూర్చోవచ్చు, కానీ 24 గంటలు శారీరక శ్రమ చేస్తూ కూర్చోవచ్చా? ఆ బండలు ఎత్తుతూ నిద్రపోవడమే లేదు అందులో. నాకు అనిపించింది అది, ఐ వాంట్ టు గివ్ దెమ్ బ్యాక్ సంథింగ్. సెట్ బాయ్స్కి, ప్రొడక్షన్ బాయ్స్కి
ఇంకా ఎవరైతే నేను ఏమంటున్నానంటే కింది తరగతి చెప్తున్నా వీళ్ళందరికీ అంటే ఆ డిపార్ట్మెంట్ నెక్స్ట్ సై సెట్ బాయ్స్ నెక్స్ట్ లైట్ మెన్ వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వదలుచుకున్నా. అండ్ ఇంకా చెరిగా టీం వచ్చేసరికి మా సుబ్బు గారు ఎక్కడున్నారో ఆయన పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు అయ్యా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు చెప్పేది ఒకటే, అర్థమైందా? మీరు ఎప్పుడో పొద్దున్న 6 గంటలు లేస్తారు, ఎప్పుడో 1 గంట పడుకుంటారు, నిద్ర రావట్లేదు అంటారు. మీరు పడుకోండి, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడారో వెనకాల నుంచి. థ్యాంక్ యూ సుబ్బు గారు. నాకు తెలిసి ఇది ఎక్కడో ఆగిపోతుంది నెమ్మదిగా, ఇంకెళ్ళట్లా ముందుకి, నాకు ఎక్కడ ఆగిపోద్ది. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? అండ్ శ్రీవల్లి, నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శామ్. కాదు, శామ్ ఫ్యాన్ని అంటే నాకు శామ్ అంటే సమంత ఈజ్ మై ఫేవరెట్ హీరోయిన్. రంగస్థలం చేసిన తర్వాత ఇప్పుడు సమంతతో చేశాను, నెక్స్ట్ ఇంకెవరితోనూ చేయలేనేమో అనిపించింది. ఆ విధంగా కూడా నేను ఫంక్షన్లో చెప్పాను, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎట్లా, ఎవరైనా హీరోయిన్ వస్తే నేను ఎలా సాటిస్ఫై కాగలను అనుకుని. సో అంటే మళ్ళీ తనలాగా పర్ఫామ్ చేయగలిగే వాళ్ళు, ఈజీగా నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు చేస్తారా లేదా అని టెన్షన్ ఉండేది. బట్ ఐ ఫౌండ్ శ్రీవల్లి. లవ్ యూ. యా. అండ్ ఫహద్ ఫాజిల్ వన్ ఆఫ్ ఈజ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. ఆఫ్టర్ మహేష్ అంటే ప్రతీకారం చూసిన తర్వాత నేను తన ఫ్యాన్ అయిపోయాను. తర్వాత సినిమాలు చూస్తూ ఉన్నాను, తన సినిమాలన్నీ చూస్తూ నేను ఎలాగైనా సినిమాల నుంచి అంటే యాక్చువల్గా బన్నీ ఆల్సో అల్లు అర్జున్ బన్నీ ఆల్సో హీ గేవ్ ద ఐడియా అండ్ తను ఉంటే బాగుంటుంది అని. అండ్ తను తెలుగు ఒక అక్షరం ముక్క రాదు, తెలుగు అక్షరం ముక్క రాకపోయినా నేను లైన్స్ అన్నీ అప్పటికప్పుడు మార్చేస్తుంటాం మేము, నేను రైటింగ్ డిపార్ట్మెంట్ సెట్లో. సో మార్చేస్తున్నప్పుడు అవి వెంటనే అర్థం చేసుకుని 15-20 మినిట్స్లో మేబీ ½ అన్ అవర్ మళ్ళీ రెడీ అయిపోయాడు తను. ఒక్క తెలుగు ముక్క రాకుండా, ప్రాంప్టింగే లేదు. సో అంత మంచి ఆర్టిస్ట్. అంటే తన పర్ఫార్మెన్స్కి ధీటుగా ఇంకొకళ్ళు కావాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇద్దరిని ఒక ఫ్రేమ్లో, బన్నీని ఫహద్ ఫాజిల్ గారిని ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడాలనుకున్నప్పుడు అంతకన్నా మంచి ఆర్టిస్ట్ నాకు దొరకడనుకున్నాను. థ్యాంక్ యూ ఫఫా, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. అండ్ ఇంకాసేపు మాట్లాడలేనేమో. డార్లింగ్ ఏం చెప్పినా తక్కువే నీకు. బన్నీ డార్లింగ్ 100 సార్లు చెప్తున్నాను నీకు, ఎట్లా చెప్పాలి? నేను అంటే ఎన్నిసార్లు చెప్పినా తప్పదేమో. నన్ను వాటర్లోంచి బయట లాగాడు. అంటే ఎందుకు బయట లాగాడు అంటే అందరూ ఒక తెప్ప మీద ఇలా చూస్తూ కూర్చున్నారు. అంటే ఒక రియల్ హీరో అంటే నా మనసులో ఉండిపోయింది. ఇంక నేను తీయలేను దాంట్లోంచి. ఐ హేట్ హిమ్ రియల్లీ. అంటే ఇంకేమాత్రం నాకేం ఇవ్వకర్లా, అయిపోయింది లైఫ్. ఆ తెప్ప మీద అందరూ ఇలా చూస్తారు కూర్చుని, నేను మునిగిపోతుంటే ఇలా చూస్తున్నారు, ఇలాగే లుక్ అందరూ. నాకు కనిపిస్తుంది నేను పోతున్నా. ఒకే దూకాడు, దూకి పట్టుకుని లేపాడు పైకి. ఇంకా నా స్వార్థంతో తనని కింద లాగేస్తున్నా. ఇద్దరం మునిగిపోతున్నాం. ఇంకో 3 వచ్చి కాపాడారు. సో సంథింగ్ అంటే ఎంత ఎమోషనల్ అంటే అప్పుడే అనుకున్నాను, యు ఆర్ మై గాడ్ నువ్వు అని. ఏంటే ఆ టైంలోనే మేము మాట్లాడుకోవచ్చు, సరిగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పోవచ్చు. కానీ గొప్ప విషయం ఏంటంటే తను ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో, ఎట్లా చేస్తాడు, ఎంతమందిని అంటే ఎలా ఇంప్రెట్ చేస్తాడు అందరినీ, ఎంత ఎనాలిసిస్ ఉంది పైకి. నేను అదే అంటుంటాను, బన్నీ నువ్వు మాట్లాడినప్పుడు అసలు నీ డెప్త్ తెలియట్లేదు అని. ఎందుకంటే తను సరదాగా చాలా కూల్గా ఒక నార్మల్ పర్సన్లో మాట్లాడతాడు, కానీ లోపల వెరీ గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నాడు లోపల, మీరు నమ్మరు. ఆర్య అప్పుడు నేను అప్పుడే లెక్చర్ చేసి వచ్చాను, నేనేం చెప్తే అది విన్నాడు.
పుష్పకి తను ఏం చెప్తే విన్నాను. అది డిఫరెన్స్. అట్లా అయిపోయింది. ఓకే. సో ఏ పదం చెప్పలేను కానీ వెరీ కాంప్లెక్స్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. వెరీ కాంప్లెక్స్ ఆర్టిస్ట్. ఈ పదం ఎక్కడ ఉపయోగించలేదు నేను. వెరీ కాంప్లెక్స్ అనమాట. అంటే లేయర్స్ మిక్స్ చేసి ఒక సీన్ ఎట్లాగా మనం అల్లుకుంటామో తన పర్ఫార్మెన్స్ని ఫేస్ మీద అలా అల్లుకుంటాడు. హీఈస్ ఏ వీవర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆన్ హిస్ ఫేస్. లవ్ యూ డార్లింగ్. అండ్ ఇంకా చాలా చెప్పాలి. సాయి పాపం రాత్రి పగలు కష్టపడ్డాడు. సాయి దగ్గర ఉన్నా కాబట్టి అయితే మర్చిపోయిండేవాడు నేను. ఇక్కడే ఉన్నాడు ఏని ఎప్పుడు. సో నవీన్ గారు అయితే నేను ఇమిటేట్ చేసుకుని చూపిస్తుంటారు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ ఫర్ ఈ జర్నీలో. ఎందుకంటే మా ఎదవ ఉండేవాడు మా బావకాడు. ఐ మిస్ హిమ్. ప్రసాద్ అని తను 2018లో 2020లో పోయాడు. సో అప్పుడు ఎవరెవరు నాకు ఆప్షన్ అంటే తను సాయి దొరికాడు. థ్యాంక్ యూ సాయి. లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ అనురాగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత చూడలేదు నేను ఎప్పుడు ల్యాబ్సెస్ చూసేవాడిని పబ్లిసిటీలో, ఇది తక్కువ అది తక్కువ అని. ఎప్పుడు నేను హాయిగా నిద్రపోలేకపోతున్నాను కానీ కనీసం ఈ గురించి ఈ పబ్లిసిటీ గురించి ఆలోచించట్లేదు నేను. థ్యాంక్ యూ అనురాగ్. అండ్ మధు గారు ఇప్పుడు 6 years నుంచి నాతో కలుస్తున్నారు. పబ్లిసిటీ ఈజ్ లైక్ మై బ్రదర్. ఇద్దరం కలిసి ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అది ఒక జస్ట్ వేరే ప్రొఫెషన్గా కాకుండా ఇది ఒక బ్రదర్ లాగా కూడా ఉండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చెప్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని మాట్లాడుతుంటారు. నాకు కొన్నిసార్లు సలహా ఇస్తుంటారు. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మధు గారు. నేను చాలామందిని మర్చిపోయి ఉండొచ్చు, ఎవరితో చెప్పుండకపోవచ్చు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. కార్తిక్ యాక్చువల్గా నాకు ఈ సినిమా చేసినప్పుడు ఒక వెర్షన్ సరిపోదనిపించింది, ఇంకొక వెర్షన్ కావాలనిపించింది. అప్పుడు రూబెన్ తీసుకొచ్చాను తమిళనాడు నుంచి. తను అసలు ఏమనలా, సార్ సినిమా ఇంపార్టెంట్, యూ వాంట్ టు సీ అనదర్ వెర్షన్, యూ కంపేర్ బోత్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద డిసిషన్ అన్నప్పుడు మీరు తీసుకోండి సార్ అని. ఒకరిని యాక్సెప్ట్ చేయండి. రూబెన్ అదే చెప్పాడు, ఒకరిని యాక్సెప్ట్ చేయడము అంటే, ఒక టెక్నీషియన్ అనుకో ఇంకో టెక్నీషియన్ యాక్సెప్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. నాకు తెలుసు 24 hours కార్తీక్ ప్రతి ఫుటేజ్, ప్రతి షార్ట్, ప్రతి సీను చూస్తుంటాడు. థ్యాంక్ యూ కార్తీక్ శ్రీనివాస్. నేనే పరిచయం చేశాను తన్ని 100% ద్వారా. అండ్ రూబెన్ తను ఒక ట్రైలర్ కట్ చేయడం పిలిచినప్పుడు ఆ ట్రైలర్ ఎలా కట్ చేస్తానో ఫిలాసఫీ చెప్పాడు. చెప్తే నాకు ఆ ఫిలాసఫీ నచ్చి నువ్వు ఎడిట్ చేయని అడిగేశాను నేను. వెంటనే నాకు అర్థమైపోయింది, ఒక అన్నం ఒక మెతుకు పెట్టుకుంటే చాలు, నాకు అర్థమైపోయి థ్యాంక్స్ అని చెప్పాను. రూబెన్ కావాలని చెప్పాను. హీస్ ఆన్ ద బోర్డ్. థ్యాంక్స్ రూబెన్. నీ గురించి చెప్పాల్సినంత నేను చెప్పేశాను ఆల్రెడీ తమిళనాడులో. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరు గుర్తొచ్చారు మర్చిపోయాను నేను. మేఘ, యువర్ అసిస్టెంట్ స్పెషల్లీ. మేఘ తను ప్రతి షాట్ చూశాడు, ప్రతి టేక్ గుర్తుంచుకునేవాడు. మేఘ గురించి కంపల్సరీ చెప్పాలి. అండ్ మా సత్య నిద్ర లేకుండా పాపం ఫుటేజ్ కాపాడుకుంటూ, ఎక్కడున్నాడో సత్య కానీ ఆ ఫుటేజ్ కాపాడుకుంటూ నిరంతరం, నాకు తెలిసి ఎప్పుడు నిద్ర ఉండదు, మాకైతే అప్పుడప్పుడు నిద్ర ఉండదు. అండ్ ఆదిత్య వీళ్ళందరూ. అండ్ ప్రతి ఒక్కరికి పేరు నాకు కలిసి చెప్తాను, ఇక్కడ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోలేను, నా బ్రెయిన్ కూడా డ్రైన్ అయిపోయింది. అండ్ ఇది యాక్చువల్గా లాస్ట్ ఒక విషయం చెప్పి ముగించేస్తాను. ఎలా అంటే, ఈ సినిమా అనేది నేను తెలుగు సినిమాగానే చూశాను. అందరికీ చెప్తున్నా, నేను అన్ని లాంగ్వేజెస్లో వచ్చే సినిమాగా చూడలేదు నేను. కానీ పట్టుబట్టి బన్నీ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఇది వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేయాలని పట్టుబట్టారు. మీరు నమ్మరు. ఓకే, మల్లు అర్జున్ కాబట్టి మలయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తను లుంగి కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని. నేపాల్ కాపీ వెళ్ళిపోవాలి కంగారు పడుతున్నారు. నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకు వెళ్తుందిరా? లోపల నేను చూస్తున్నా, వెళ్తుంది, ఆడుద్ది అనమాట. యూపీ వెళ్ళిపోవాలి ప్లీజ్, యూపీ బీహార్, ఆహా, అస్సాం, అంత లేదమ్మా. మీరు నమ్మరు, నవ్వుకుంటున్నాను లోపల, నాకు అసలు నమ్మకం లేదు, నవ్వుకుంటున్నాను నేను లోపల. అంటే అల్లు అర్జున్ని తక్కువ అంచనా వేశాను అన్నమాట నేను. ఎందుకంటే ఇట్స్ మైకే ఆర్యాది తీసాం, ఇట్స్ మై ఫ్రెండ్, ఓకే అని లైట్ తీస్తాను అన్నమాట నేను. కట్ చేస్తే ఏంటి అసలు ఫిగర్స్
ఫస్ట్ డే ఉండే కలెక్షను నిన్న ఉంది. ఫస్ట్ డే 3 crores ఉంటే నిన్న 3 crores ఉంది కలెక్షన్. 2.75 ఉంది. ఫస్ట్ డే కన్నా సండే ఎక్కుంది, సండే కన్నా మండే ఎక్కుంది. అసలు ఇంపాసిబుల్ కలెక్షన్స్. అండ్ అంటే ఇప్పుడు ఐ థింక్ వాళ్ళకి నచ్చింది అంటే ఇప్పుడు మన సెన్సిబిలిటీస్ ఏంటి, ఇప్పుడు ఒకసారి దాన్ని మళ్ళీ రీఅనలైజ్ చేయదలుచుకున్నాను. మన సినిమా ఏంటి, ఏం తీసాం, ఎందుకు వాళ్ళకి నచ్చింది అని ఒకసారి బాంబే వెళ్ళి అందరితో పాటు చూడదలుచుకుందా, అసలు ఎందుకు క్లాస్ కొడుతున్నారండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, వీరా అండ్ మన హుస్సేన్ షా కిరణ్ వాళ్ళే మొత్తం రీసెర్చ్ అంతా చేసింది. కిరణ్ అండ్ వీరా. అండ్ కిరణ్ మొత్తం కథ మొదటి నుంచి కూడా నాతో డిస్కషన్లో ఉన్నాడు. హుస్సేన్ షా కిరణ్, వీరా అండ్ కిరణ్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి, స్మగ్లర్స్ దగ్గరికి వెళ్ళి, ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళి, మెయిన్ ఐజీ కాంతారావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి. సో ఐఏఎస్ ఆఫీసర్ కూడా కలవడానికి ఢిల్లీ వెళ్ళారు. సో వీ రీసెర్చ్ లాట్. ఇంత మెటీరియల్ ఉంది, ఇట్ మేక్ ఎన్ వెబ్ సిరీస్ అని. నేను అసలు 1% కూడా మనం మెటీరియల్ ఉపయోగించలేదు. ఈ సినిమా తర్వాత పుష్ప 2 తర్వాత ఐ వాంట్ టు మేక్ ఎన్ వెబ్ సిరీస్ ఆన్ దట్ కాబట్టి. అలాగే నాగేంద్ర గారు ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చారు. సార్ పుష్ప 2 సంబంధించి నేను కొన్ని విషయాలు వివరిస్తుంటే ఇది ఒక బుక్గా తీసుకొద్దామండి, ఇంత జర్నీ, ఇంత టఫ్ జర్నీ, ఇంత టఫ్ స్క్రీన్ ప్లే, దీన్ని ఒక బుక్గా తీసుకొద్దామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. థ్యాంక్స్ నాగేంద్ర గారు, ఏబిఎన్ నాగేంద్ర గారు, థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ విల్ డూ సార్, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అండ్ థ్యాంక్స్ ముఖేష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ముఖేష్ గారు. అండ్ మనీష్, రసెల్ పూకుట్టి, సౌండ్ డిజైనర్, ఒక మంచి ఫ్రెండ్. ఒక ఛానల్ తర్వాత ముంబైలో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. తను ఐ నో హీజ్ ఆల్రెడీ ఈ ఆస్కార్ విన్నర్, బాఫ్టా విన్నర్. తన గురించి కొత్తగా చెప్పాల్సిందే లేదు. తన పరిచయం మన అదృష్టం. ఇది గొప్ప సౌండ్ డిజైనింగ్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఎవరికైనా మర్చిపోతే ఏమనుకోవద్దు, పేరున మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.